సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. ఏపీ ఎన్నికలకు సంబంధించి సర్వేల సంచలనం కొనసాగుతుంది. ఇటు కూటమికి సంబంధించి అటు వైసీపీకి సంబంధించి ఏ పార్టీ గెలుస్తుందనే దానిపైన కూడా ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తూ వస్తున్నాయి. కొంతమంది టీడీపీకి, జనసేన, బీజేపీకి అనుకూలంగా ఇస్తుంటే మరికొంతమంది మాత్రము జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతున్నారు అంటూ కూడా క్లియర్ కట్గా రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. అయితే ఏపీ రాజకీయాలకు సంబంధించి మరొక నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు గెలిచేందుకు అవకాశం ఉంది, ఎంపీ స్థానాల్లో ఎంతమంది అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు, ఎమ్మెల్యే స్థానాల్లో ఎంతమంది అభ్యర్థులు ఈసారి బయటపడనున్నారు, అలాగే కూటమికి సంబంధించి అభ్యర్థుల లిస్ట్ ఎలా ఉంది, జనసేన సంబంధించి కానివ్వండి, అలాగే బీజేపీకి సంబంధించి కానివ్వండి, టీడీపీకి సంబంధించి కానివ్వండి, ఈ అభ్యర్థుల్లో ఈసారి గెలుపొందే వాళ్ళు ఎవరు, ఓడిపోయే వాళ్ళు ఎవరు, దీనికి సంబంధించి థర్డ్ ఐ విజన్ ఒక సర్వే నిర్వహించింది. ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి కానివ్వండి, అలాగే క్యాండిడేట్ల చేంజ్ ఏదైతే జరిగిందో ఆ క్యాండిడేట్ల చేంజ్ ఓవర్ సంబంధించి కానివ్వండి సర్వే నిర్వహించింది. అయితే మే 13వ తారీఖున ఏపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. 4వ తారీఖున డేట్ ఆఫ్ కౌంట్ జరగనుంది. సో ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాల్లో మొత్తము 175 నియోజకవర్గాలకు సంబంధింంచి 1,05,000 శాంపిల్స్ని సేకరించారు. అంటే దాదాపు ఇది ఎక్కువ మెజార్టీ. ఎందుకంటే బేసిక్గా పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఒక 100, 150, 200 మాత్రమే శాంపిల్స్ సేకరిస్తారు. కానీ వీళ్ళు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో మినిమం శాంపిల్స్ అంటూ కలెక్ట్ చేసుకుంటూ మొత్తం 175 నియోజకవర్గాల్లో 1,05,000 శాంపిల్స్ని కలెక్ట్ చేశారు. సో ఈ 1,05,000 శాంపిల్స్ రిపోర్ట్ ప్రకారము ఏపీలో ఎలా ఉంది పరిస్థితి, ఏపీ రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉందనేది కూడా ఒకసారి చెక్ చేద్దాము. పీపుల్ రెస్పాన్స్ అబౌట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎలా పనిచేసింది గత 5 సంవత్సరాల్లో అని పబ్లిక్ని క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రము 49.9%, అంటే దాదాపు 50% మంది పబ్లిక్ చాలా బాగుంది అని చెప్తూ ఉన్నారు. 26% మంది పబ్లిక్ యావరేజ్ అంటూ చెప్తూ వస్తున్నారు. 24% మంది మాత్రమే బ్యాడ్ అని చెప్తున్నారు. అంటే మెజారిటీలో పబ్లిక్ ఉన్నటువంటి పర్సంటేజ్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ జగన్మోహన్ రెడ్డి పథకాలకు, జగన్మోహన్ రెడ్డి పాలనకు ఆసక్తి చూపుతున్నారు. 50% మంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది, మిగతా 26% మంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది కానీ ఇంకొంచెం మెరుగు చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డికి గుడ్ మార్క్స్ చేస్తూ 76% మార్కులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు. కేవలం 24% మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి పాలన బాగలేదు అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇక మరోవైపు పీపుల్ కన్సిడరేషన్ బిఫోర్ ఓట్ కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు జనాలు ఎలా కన్సిడరేషన్ చేస్తూ వస్తున్నారు. డెవలప్మెంట్కి సంబంధించి 19% చూస్తే సీఎం క్యాండిడేట్, అంటే ఎవరైతే సీఎం క్యాండిడేట్కి ఎవరు ఉండబోతున్నారు, ఇటు కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఉండబోతున్నారని చెప్పేసి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఇక వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి చూసి, అంటే సీఎం అభ్యర్థిని చూసే ఓటేస్తామని 37% మంది పబ్లిక్ చెప్తూ ఉంటుంటే, ఇక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు కానివ్వండి, ఎంపీ అభ్యర్థులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి ఓటేసే వాళ్ళు కేవలం 14% మాత్రమే ఉన్నారు. అంటే ఇక్కడ సీఎం, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గతంలో మనం ఏదైతే 2019 ఎన్నికల్లో చెప్పుకున్నట్టు అక్కడ అభ్యర్థిని చూసి ఓటేయలేదు, ఎవరు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వాలి అని అడిగారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం ఓటేశారు కానివ్వండి, అక్కడ అభ్యర్థులు కాదు అని ఏదైతే అప్పుడు రిప్లికేట్ అయిందో న్యూస్, సో ఇప్పుడు కూడా సేమ్ అదే బేసిస్లో కూడా ఇక్కడ ప్రజలు ఈక్వేషన్స్ కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఇక్కడ సీఎం క్యాండిడేట్కి సంబంధించి 37%, ఎమ్మెల్యే క్యాండిడేట్కి సంబంధించి 14, అలాగే డెవలప్మెంట్కి సంబంధించి 19, ఇక క్యాస్ట్ బేసిస్ మీద 10% మంది మాత్రము ఓటేస్తున్నారు. క్యాస్ట్ బేసిస్ ఏపీ రాజకీయాలకు సంబంధించి క్యాస్ట్ అనేది చాలా మేజర్ ఫ్యాక్ట్ పోషిస్తుంది కాబట్టి ఇక్కడ 10% మంది ఓటు వేస్తూ ఉన్నారు. ఇక పబ్లిక్ చాయిస్, రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుందని చెప్పేసి ప్రజల్ని అడిగినప్పుడు మాత్రము 51% మంది అన్నోన్ ఫ్యాక్ట్. అంటే ఇప్పటిదాకా అందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం చేశాడు, ఆయనకి ఒక అవకాశం ఇస్తే అంతా నాశనం చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఆ కూటమి మొత్తము ఆయన మీద కుట్రలు చేస్తూ ఆయన మీద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాయి. కానీ మళ్ళీ తిరిగి పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు 1,05,000 మంది పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు 1,05,000 మంది పబ్లిక్ చెప్పినటువంటి మాట మళ్ళీ 51.24%తో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే సంక్షేమ పథకాలు, వైసీపీకి సంబంధించినటువంటి అన్ని పథకాలు మాకు అవుతాయని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. సో 51% మంది జగన్ సీఎం అవ్వాలనుకుంటే కేవలం 37.12%, అంటే కూటమికి సంబంధించి ఏదైతే ఉందో టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేవలం 37% మంది అవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే
పవన్ కళ్యాణ్ కూడా సీఎం అవ్వాలని చెప్పేసి 6% మంది పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక లోకేష్కి సంబంధించి 1%, షర్మిలకు సంబంధించి 1.8 అంటే 1.8%, నియర్ టు 2%. అంటే ఇక్కడ లోకేష్ కంటే కూడా షర్మిల ఆన్ గ్రాఫ్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఈవిడ కూడా సీఎం రేస్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఈ అనాలిసిస్ ప్రకారం చూస్తే. కానీ వీళ్ళంతా ఇటు షర్మిల, లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళందరూ కలిసి 50% కూడా లేరు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం 51.24%తో మేజర్ షేర్తో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు. ఆయనే మళ్ళీ సీఎం అయితే బాగుంటుందంటూ కూడా పబ్లిక్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఓట్ షేర్ ఎలా ఉండబోతుంది? గత ఎన్నికల్లో వైసీపీకి దాదాపు 50% ఓట్ షేర్ వచ్చింది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు గవర్నమెంట్ 5 సంవత్సరాలు రూలింగ్ పూర్తి చేసిన తర్వాత కూడా అది ఎంత బాగా పరిపాలన చేసినా, ఎంత మెరుగ్గా ప్రజలకు సంక్షేమాన్ని అందించినా, ఎంత మంచి చేసినా కూడా కొంత యాంటీ కన్వెన్సెన్సీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, వ్యతిరేక మాత్రం కంపల్సరీ ఉంటుంది. అది ఇప్పటి నుంచే కాదు, మనం గతంలో నుంచి చూస్తున్నాము. చాలా రాజకీయ పార్టీలు రాజశేఖర రెడ్డి నుంచి కానివ్వండి, చంద్రబాబు నుంచి కానివ్వండి, ఇటు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కానివ్వండి, అన్నింటిలో కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ గతంలో ఏదైతే ఆయనకు వచ్చినటువంటి ఓట్ షేర్ ఉందో సేమ్ అదే ఓట్ షేర్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ క్యారీ చేసుకుంటూ వస్తున్నారు. 49 నుంచి 51% ఓట్ షేరు ఇక్కడ వైసీపీకి మళ్ళీ తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎక్కడా కూడా కూటమికి సంబంధించి వాళ్ళ గ్రాఫ్ తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎడ్జి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గ్రాఫ్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఎక్కడా కూడా వీళ్ళన్నట్టు జగన్మోహన్ రెడ్డి మీద భారీ వ్యతిరేకత ఉంది, ఆయన ఓట్ బ్యాంక్ తగ్గిపోతుంది, ఆయన అభ్యర్థులు మారుస్తున్నారు, అందుకే ఆయన ఓడిపోతారన్న భయంతోనే వీళ్ళందరినీ మారుస్తున్నారు. ఎమ్మెల్యేల నుంచి ఎంపీలుగా, ఎంపీల నుంచి ఎమ్మెల్సీలుగా, మంత్రుల్ని వేరే నియోజకవర్గాలకి ఇలా రీప్లేస్ చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ ఓడిపోతారన్న భయంతోనే అని పదే ప్రతిపక్షాలు ఎలా అయితే వాదిస్తూ వస్తున్నాయో ఆ ప్రతిపక్షాలన్నిటికీ ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే విధంగా ఈ ఓట్ షేర్ అనేది మనం చూస్తున్నాము. 49 నుంచి 51% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉందంటూ కూడా ఈ థర్డ్ విజన్ సర్వే చెప్తుంది. ఇక టీడీపీ జనసేన కూటమికి సంబంధించి 45 నుంచి 46% పడారు. అంటే గతంలో ఏదైతే టీడీపీ పార్టీకి 38% వచ్చింది, జనసేన పార్టీకి 5.8% వచ్చింది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఈక్వల్ టు 45 to 46. సో ఇక్కడ జనసేన యాడ్ అవటం వల్ల ఆ వచ్చినటువంటి ఓట్ బ్యాంకు టీడీపీకి యాడ్ అయింది తప్పితే ఎక్కడా కూడా ఈ 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా వాళ్ళ ఓట్ గ్రాఫ్ని ఇంక్రీజ్ చేసుకున్న పరిస్థితి లేదు ఏపీ రాజకీయాలకు సంబంధించి మెయిన్గా. ఎందుకంటే బీజేపీకి ఉన్నదే 0.8%. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ కూటమిలో దూరారు. టీడీపీ సీట్లన్నీ వాళ్ళు లాక్కున్నారు, జనసేన సీట్లన్నీ లాక్కున్నారు. ఇవన్నీ అదనంగా తీసుకెళ్లి కట్టగట్టి ఒక తట్టలో పెట్టుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి, బాబు ఇదిగో మా సీట్లన్నీ నీకేస్తున్నాం గెలిపించడానికి అని చెప్పేసి ఒక పత్రం ఇచ్చినట్టు ఇచ్చేసేసారు. ఇదే నేపథ్యంలో ఎక్కడా కూడా ఇక్కడ జనసేన టీడీపీ ఓట్ బ్యాంక్ మాత్రమే కనిపిస్తుంది, కానీ ఎక్కడా బీజేపీ ఓట్ బ్యాంక్ కనిపించట్లేదు. దీనివల్ల ఖచ్చితంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం అనేది 100% చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 0.8 to 1%. అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనం గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా ఆ ఓట్ షేర్ ఉంది. సో ఇప్పుడు షర్మిల వచ్చింది కాబట్టి ఆ ఓట్ షేర్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ వస్తున్నారు. సో ఈ ఓట్ పర్సంటేజ్ మాత్రం 0.8 to 1% కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంటుంది. ఇక అదర్స్ 2.5 to 3.5 అంటే అది నోటా కానివ్వండి, ఇండిపెండెన్స్ కానివ్వండి, ఇతర చిన్న పార్టీలు వాళ్ళకి ఓట్ షేర్ పెరిగారు. సో ఓవరాల్గా చూసుకుంటే అధికార వైఎస్ఆర్సీపీకి 49 నుంచి 51%. నో డౌట్ ఖచ్చితంగా అది గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన ఓన్లీ వన్ సింగిల్ హ్యాండ్తో ఎలా అయితే స్టామినాని సాధించి 50% ఓట్లు సాధించారో, సో అదే ఓట్ బ్యాంక్ని మళ్ళీ తిరిగి రిటైన్ చేయబోతున్నారు విత్ ఆన్ గ్రాఫ్తో ఇక్కడ మనకి అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఒకసారి ఎక్కువ చూసుకుంటే ఓట్ షేర్ ఎలా ఉండబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాయలసీమలో 52%, ఉత్తరాంధ్రలో 49 నుంచి 51%, ఇక జనసేన కంటెస్టింగ్ సీట్స్లో 41 నుంచి 42%, టీడీపీ కంటెస్టింగ్ సీట్స్లో 45 నుంచి 46%, బీజేపీ కంటెస్టింగ్ సీట్తో 39 నుంచి 40% ఓట్ షేరు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంది. సో జనసేన టీడీపీ కంటెస్ట్ చేస్తున్న సీట్లలో కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అబౌవ్ 40% ఓట్ షేర్ పడుతుందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ కమ్యూనిటీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా, వాళ్ళ ఇప్పటి నుంచో సిట్టింగ్ ఉన్నటువంటి అభ్యర్థుల్లో కూడా అక్కడ వైసీపీ పార్టీ ఇంకా బలంగానే ఉంది. వైసీపీ పార్టీకి సంబంధించి ఓట్ బ్యాంక్ ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వడం లేదు. ఎక్కడ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎలా స్ట్రాంగ్గా ఉందో అదే స్ట్రాంగ్నెస్తో మళ్ళీ తిరిగి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వబోతుంది అన్నది కూడా ఈ సర్వేని చూస్తే మనకు తెలుస్తుంది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మాత్రము ముందుగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంది. ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 2 అంటే 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించబోతుంది. ఇక 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండేందుకు అవకాశం ఉంది. ఇక విజయనగరానికి సంబంధించి మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంది. 1 స్థానంలో మాత్రమే కూటమికి అవకాశం ఉంది. ఇక టఫ్ ఫైట్ 1 అంటే ఈ టఫ్ ఫైట్ కూడా వైసీపీకి ఎడ్జిగానే కనిపిస్తుంది. టఫ్ ఫైట్ ఉన్నటువంటి 33 నియోజకవర్గాలు మొత్తం చూపిస్తుంది. టఫ్ ఫైట్లు కూడా ఖచ్చితంగా వైసీపీకి మెజారిటీ ఆఫ్ ద స్థానాలు మళ్ళీ లీడ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక విశాఖపట్నానికి సంబంధించి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తే 6 టీడీపీ జనసేన కూటమి సాధించబోతుంది. ఇక 4 స్థానాలు టఫ్ ఫైట్ ఉంటుంది. అంటే ఇక్కడ కొంత ఇందాక మనం చెప్పుకున్నట్టు జనసేన పార్టీ యాడ్ అవడంతో ఆ జనసేన పార్టీ అడ్వాంటేజ్ ఇక్కడ టీడీపీ జనసేన కూటమి కనిపిస్తుంది విశాఖపట్నం జిల్లాకు సంబంధించి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ చూసుకుంటే కాపు సామాజిక వర్గం కానివ్వండి, అలాగే కమ్మ కమ్యూనిటీ కానివ్వండి, వీళ్ళిద్దరు కలవడం వల్ల ఓటు డివైడ్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా కొంత అడ్వాంటేజ్ కూటమికి ఉంటుంది. సో ఇక్కడ 6 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తే 5 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో టఫ్ అని, 4 స్థానాల్లో 2 వేసుకున్నా కూడా వైసీపీ 7, ఇక టీడీపీ జనసేన 8. మరోవైపు గోదావరి జిల్లాలకు సంబంధించి చూసుకుంటే గోదావరి జిల్లాలో ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. 19 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ మెజారిటీతో 6 స్థానాలను గెలవబోతుంది. ఇక టీడీపీ జనసేన కూటమి 8 స్థానాల్లో గెలవబోతుంది. ఇక 5 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఈ 5 స్థానాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక మెజారిటీ మార్క్ ఎడ్ చేసుకున్నా కూడా 2 వైసీపీకి, 3 టీడీపీ జనసేన కూటమి వేసుకున్న ఇక్కడ 8, ఇక్కడ ఒక 11. అంటే మెజార్టీ స్థానాల్లో ఇక్కడ టీడీపీ జనసేన ఎక్కువ సీట్లు సాధించబోతుంది. ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో గోదావరి జిల్లాల ఇంపాక్ట్, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండబోతుంది. కాపు కమ్యూనిటీ ఓట్ షేర్ ఎక్కువగా ఉండబోతుంది అనేది మాత్రము ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక వెస్ట్ గోదావరికి సంబంధించి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి మొత్తం 15 నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6 స్థానాలు, టీడీపీ జనసేన కూటమికి 5 స్థానాలు. ఇక టఫ్ ఫైట్ 4 నియోజకవర్గాలు. ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ అడ్వాంటేజ్ ఇటు టీడీపీకి జనసేనకి కంటే కూడా ఇక్కడ వైసీపీకి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ పార్లమెంటుకు సంబంధించి కానివ్వండి, ఆ అసెంబ్లీకి సంబంధించి కానివ్వండి, ఓట్ షేర్ ఎలా ఉండబోతుంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి 50% ఓట్ షేర్ మెజారిటీ అక్కడ జనసేన పార్టీ, టీడీపీ పార్టీ పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో కూడా వైసీపీ పార్టీకి ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆ ఓట్ షేర్ని స్ట్రాంగ్ చేసుకుంటే, ఇంకా 30 రోజుల ముందు ఈ ఓట్ షేర్ని స్ట్రాంగ్ చేసుకుంటే ఈ సీట్లు కూడా వైసీపీకి అడ్వాంటేజ్గా అయ్యే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. 6 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుంది. 4 నియోజకవర్గాలు టఫ్ ఫైట్గా ఉండబోతున్నాయి. సో ఖచ్చితంగా కృష్ణా జిల్లాకు సంబంధించి ఈ రాజధాని అంశం కొంచెం ఇంపాక్ట్ చూపుతుంది కాబట్టి అక్కడ కొంచెం చేంజ్ ఓవర్ అనేది కనిపిస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో కూడా కొంత అడ్వాంటేజ్ టీడీపీ జనసేన కూటమికి ఉంటుంది కాబట్టి సో ఈ నియోజకవర్గాల్లో మాత్రము జనసేన టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8, టీడీపీ జనసేన కూటమికి 4, అలాగే టఫ్ ఫైట్ 5. అందరూ పదే చెప్తున్న అంశం ఏంటంటే గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంతము, ఖచ్చితంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని తరలించారు కాబట్టి అక్కడ ఇంపాక్ట్ ఉంటుంది. అసలు గుంటూరు జిల్లా క్లీన్ స్వీప్ చేస్తుంది టీడీపీ జనసేన అని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇంత క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి ఉంటే ఇక్కడ ఎందుకు వైసీపీకి 8 స్థానాలు ఇచ్చారు? ఇక్కడ ఎందుకు వైసీపీకి ఇంత మెజార్టీ వచ్చింది? అంతేకాకుండా దీనికి సంబంధించి టఫ్ ఫైట్కి సంబంధించి కూడా 5 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 5 నియోజకవర్గాల్లో కూడా కొంత ఎడ్జ్తో బయటపడినా కూడా 2 నుంచి 3 నియోజకవర్గాల్లో ఎక్కువగా విజయం సాధిస్తుంది కాబట్టి ఇక్కడ ఓవరాల్గా 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచేందుకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రాజధాని మార్చే అంశం ఎక్కడా కూడా ఫలించలేదు. కూటమి పదే అమరావతిని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతిని ఆయన చేతులారా మేము అభివృద్ధి చేశాము, 80,000 కోట్లు పెట్టి, 1,00,000 కోట్లు పెట్టి మేము భూములు కొన్నామని ఇలా ఏదైతే చెప్తూ వస్తుందో ఈ అంశాలన్నీ కూడా ఎక్కడా ప్రజలు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజలు పక్కన పెట్టారు. సో యాజ్ పర్ దిస్ సర్వే గుంటూరు జిల్లాలో ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతంలో కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించబోతుంది ఆ నో డౌట్ ప్రకారం. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 8 నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. ఇక 2 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి, 2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్.
ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. కేవలం 3 నియోజకవర్గాలు మాత్రమే విజయం సాధించారు. 1 చీరాల, 2 పర్చూరు, 3 అద్దంకి. ఈ అద్దంకి సంబంధించి చీరాల సంబంధించి కూడా కరణం బలరాం వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన కుమారుడు కరణం వెంకటేష్ చీరాల నుంచి మళ్ళీ తిరిగి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో పర్చూరు, అద్దంకి క్లీన్ అవుట్, నో డౌట్గా అక్కడ, ఎందుకంటే అక్కడ టీడీపీ చాలా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏలూరు సాంబశివరావు కానివ్వండి, పర్చూరుకి సంబంధించి, అద్దంకి సంబంధించి గొట్టిపాటి రవి కానివ్వండి, వీళ్ళిద్దరూ చాలా బలమైన నేతలు. అక్కడ ఢీ కొట్టాలంటే కూడా కొంత పరిస్థితి యాక్టివ్గా ఉండే పొజిషన్ కాదు. సో కాబట్టి ఆ 2 నియోజకవర్గాలు మినహా మిగతా నియోజకవర్గాలు అన్నింటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ విజయం సాధించబోతుంది. ఒక 2 నియోజకవర్గాల్లో మాత్రము టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక నెల్లూరుకు సంబంధించి మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9లో క్లీన్ అవుట్, అంటే ఎలాంటి సంక్షోభం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్గా నత్తనడగా 9 నియోజకవర్గాల్ని బ్యాగులు వేసుకొని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుంటున్నారు. నెల్లూరుకి సంబంధించి ఒక్క నియోజకవర్గంలో మాత్రము టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఆ ఒక్క నియోజకవర్గము కోటంరెడ్డి నియోజకవర్గంగా మనం భావించవచ్చు. అక్కడ కొంత ఈక్వేషన్స్ చేంజెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులు ఉండే పరిస్థితి కనబడుతుంది. ఇక చిత్తూరుకి సంబంధించి మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. చిత్తూరులో ఈ 14లో 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే 2 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి, 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో చిత్తూరు కూడా ఖచ్చితంగా వైసీపీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా తిరుపతి ఒకటి ఎక్కువగా టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే నగరికి సంబంధించి కూడా రోజా ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ నగరి నియోజకవర్గంలో కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక అనంతపురంకి సంబంధించి అనంతపురంలో మొత్తము 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అనంతపురంలో 14లో 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే 3 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి, 2 నియోజకవర్గాలు టఫ్ ఫైట్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అనంతపురంలో కూడా టీడీపీ కొంచెం గట్టిగా ఉన్నటువంటి జిల్లా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రాతినిధ్యం గతంలో కూడా చూసుకున్నా కూడా అనంతపురంలో ఎక్కువ స్థానాలు సాధించారు. కానీ ఇప్పుడు కూడా ఆ ఇంపాక్ట్ కొంత చేంజ్ ఓవర్ అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మెజార్టీ స్థానాలను లీడ్ చేసుకునే పరిస్థితులు ఇక్కడ టీడీపీ జనసేన లేదనేది మాత్రం మనకి ఈ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. ఇక అఫ్కోర్స్ కర్నూలు 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 14లో 13 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే కేవలం ఒకటే టఫ్ ఫైట్ కనిపిస్తుంది. అది కూడా టీడీపీకి వెళ్తుందా వైసీపీకి వెళ్తుందా అనేది మాత్రం చూడాలి. రాయలసీమ జగన్మోహన్ రెడ్డి కంచుకోట, దాన్ని బద్దలు కొట్టాలంటే మాత్రము కూటమికి అంత ఈజీ కాదు. పవన్ కళ్యాణ్ వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, మోదీ వచ్చి అక్కడ అడుగుపెట్టినా కూడా ఆ కోటని బద్దలు కొట్టే స్టామినా ఎవరికి ఉండేది లేదు అనేది మాత్రం మనకి ఈజీగా చూస్తే అర్థమవుతుంది. సో కర్నూలులో 13 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు అవకాశం ఉంది. కడప జిల్లాకు సంబంధించి మొత్తం ఉన్నటువంటి 10 నో డౌట్ 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. ఈ సర్వే కాదు, ఏ సర్వే మనం తీసినా కూడా కడప జిల్లా ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫ్యాన్ గాలి తిప్పే తిరుగుడికి అలా కూటమికి ఉన్నటువంటి అన్ని గ్లాసులు, సైకిళ్ళు, కమలం మొత్తం కొట్టుకుపోవాల్సింది అనేది మాత్రం ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 103 స్థానాలతో 103 స్థానాలతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయం సాధించబోతుంది. 39 స్థానాలకే కూటమి పరిమితం కాబోతుంది. 33 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతుంది. సో ఈ 33 స్థానాలని ఒకవేళ ఆన్ వరస్ట్ కేసెస్లో కూడా, సరే ఇప్పుడు వైసీపీ గెలవలేదు, ఆన్ వరస్ట్ కేసెస్లో కూడా ఈ 33 స్థానాలను కూడా ఇక టీడీపీ జనసేన కూటమికి వేసుకున్నా కూడా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ సీట్లు కేవలం 71 మాత్రమే. సో ఇంకా 103 స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంటుంది. సో 103 స్థానాలు ఈ 33లో ఎన్నో కొన్ని ఒక 10-15 వేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ఈజీగా 115+ అంటే 115 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందనేది మాత్రము ఈ థర్డ్ విజన్ ఐ సర్వే మనకు చూస్తుంటే అర్థమవుతుంది. సో ఓవరాల్గా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలు గెలుపొందారో, సో దానికి కొంచెం ఒక 20 ఒక 15 కొన్ని తగ్గుతున్నప్పటికీ కూడా మెజార్టీ స్థానాల్లో ఆయన విజయం సాధించి తిరిగి అధికారాన్ని సాధించబోతున్నారు అనేది మాత్రము ఖచ్చితంగా చెప్పొచ్చు యాజ్ పర్ దిస్ థర్డ్ విజన్ సర్వే. ఇక ఏజ్ ప్రకారం చూసుకున్నా కూడా ఇక 18 to 25 ఏజ్ పీపుల్ ఎక్కువ మంది జనసేన టీడీపీ కూటమికి ఓటేస్తే వైసీపీకి 48% మంది ఎక్కువ వేస్తున్నారు. ఇక 26 to 35 ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళు 46% కూటమికి వేస్తే 52% వైసీపీకి వేస్తున్నారు. 36 to 45% ఓటు వాళ్ళు 45% కూటమికి వేస్తే 53% వైసీపీకి వేస్తున్నారు. ఇక 46 నుంచి 55 వయసు వాళ్ళు 44 మంది జనసేన టీడీపీ కూటమికి వేస్తే 53% మంది వైసీపీకి వేస్తున్నారు. ఇక 55% మంది 55 కంటే ఎక్కువ వయసున్న వాళ్ళు చూసుకుంటే ఎక్కువ వాళ్ళు కూడా 57% మంది వైసీపీకి వేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, లేటెస్ట్గా అంటే కొత్తగా ఎవరైతే ఓటు హక్కు పొందుతున్నారో వాళ్ళ మినహా
మిగతా ప్రతి ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% కంటే ఎక్కువగా ఉన్నారు ఓట్లు వేసే విధంగా. వాళ్ళు ఓట్ పర్సంటేజ్ కూడా 50% కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కడా కూడా ఈ ఓట్ షేర్ని డిస్టర్బ్ చేసే అవకాశం కనిపించట్లేదు. అంటే మిడ్ ఏజ్ పీపుల్, వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమం ఏదైతే మిడ్ ఏజ్ పీపుల్కి కావాలో ఆ సంక్షేమం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి అట్లా తీసుకెళ్లేసి చేతుల్లో పెడుతున్నాడు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ ఏజ్ వైజ్ కూడా వాళ్ళందరూ వైసీపీకే అధికారాన్ని కట్టబెట్టేందుకు రెడీగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక మరోవైపు క్యాస్ట్ వైజ్గా కూడా చూసుకుంటే ఒకసారి క్యాస్ట్ వైజ్గా కూడా బీసీ సామాజిక వర్గము 46% మంది టీడీపీ జనసేన కూటమికి ఓటు వేస్తే 52% మంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతున్నారు. ఇక క్రిస్టియన్స్కి సంబంధించి 41% మంది కూటమికి ఓటు వేస్తే 57% మంది వైసీపీకి. ఇక మైనారిటీస్ 41% మంది కూటమికి ఓటు వేస్తే 56% మంది వైసీపీకి. ఇక ఓసీ కేటగిరీ ఏదైతే అగ్రవర్ణ కులాలు ఉన్నాయో ఆ అగ్రవర్ణ కులాలకు సంబంధించి 51% మంది కూటమికి ఓటు వేస్తే 47% మంది వైసీపీకి ఓటు వేయబోతున్నారు. ఇక ఎస్సీ ఎస్టీలు మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఎస్సీ ఎస్టీలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటారు. సో వాళ్ళు కూడా 50%కి పైగా వైసీపీకి ఓటు వేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. సో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ క్లియర్ మెజార్టీ ఇస్తున్నారు. 103 స్థానాలతో విజయం సాధించబోతుంది. టఫ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు 33. సో ఈ 33లో ఎంత ఎడ్జి తీసుకున్నా కూడా ఇటు మళ్ళీ తిరిగి వైసీపీకి అడ్వాంటేజ్ కాబోతున్నాయి. ఇక మరోవైపు పార్లమెంట్కి సంబంధించి ఎలా ఉండబోతుంది? పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ గతంలో ఎవరు ఊహించిన విధంగా 21 స్థానాలతో విజయం సాధించింది. ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆ స్థానాలను రిటైన్ చేసుకుంటారు, ఆ స్థానాలను తిరిగి పొందుతారా అనేది కూడా చూసుకుంటే మాత్రము వైఎస్ఆర్సీపీ విల్ విన్ 22-21 in parliament constituencies and alliance may get win 4 to 5 constituencies. అంటే వాళ్ళు 4 నుంచి 5 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి వైసీపీ తను ఏదైతే గతంలో పొందినటువంటి స్థానాలు ఉన్నాయో అవి తిరిగి సాధించేందుకు అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తూ వస్తుంది. అంటే ఖచ్చితంగా కూడా ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓట్ షేర్ ఈ పార్లమెంట్ ఎన్నికల మీద కూడా ఉంటుంది కాబట్టి కొంత క్రాస్ ఓటింగ్ జరిగినప్పటికీ కూడా వైసీపీ పార్టీకి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి విజయం సాధించబోతున్నారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఈ థర్డ్ విజన్ సర్వే చెప్తున్నట్టు. సో కూటమికి సంబంధించి ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏవైతే ఆయన చేస్తున్నటువంటి మంచి పనులను ఆయన పదే ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానివ్వండి, ఇటు కూటమికి సంబంధించి టీడీపీ గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి ఉన్నటువంటి అమలుకు సంబంధించి చేసినటువంటి తప్పులను కానివ్వండి ఎండగడుతూ వస్తున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక ప్లస్ అడ్వాంటేజ్గా కానున్నాయి. ఇంకా ఎన్నికలకు 30 రోజుల సమయం ఉంది. ఈ 30 రోజుల్లో కూటమి ఎలాంటి పై ఎత్తులు వేస్తుంది, దానికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి టార్గెట్లు ఇస్తూ వస్తున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. మేనిఫెస్టోస్ కూడా ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి కాబట్టి మేనిఫెస్టోస్ రిలీజ్ చేసిన తర్వాత కూడా పబ్లిక్ పల్స్ ఎలా ఉందనేది కూడా చూడాల్సి ఉంది. సో ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితులు చూసుకుంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 103 స్థానాలతో తిరిగి విజయం సాధించబోతుంది, నో డౌట్గా అనేది క్లియర్గా చెప్పొచ్చు.